లేదు. ఆయనకు లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడ లేదు అని అంటే అవతలోడు చెప్పినప్పుడు అది ఫస్ట్ చెవుని ఎక్కించుకొని దాని తర్వాత ఒక మాట ఈ అమ్మాయి చెప్పిన దాంట్లో నిజమే ఉందండి. ఎందుకంటే నేను వాళ్ళ డిస్కషన్ అయ్యేటప్పుడు చూశాను, రోహిత్ నాయుడు మాట్లాడుతుంటే ఓవర్లాప్ చేసి ఇతను మాట్లాడాలని చూసుకుంటున్నాడు. సో ఇతనికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా ఇష్టం అనుకుంటా. బట్ ఒక టీంలో ఉన్నప్పుడు నువ్వు ప్రతి ఒక్కరి మాట వినాలి. తర్వాత వాళ్ళు చెప్పే డెసిషన్ కూడా కరెక్టా రాంగ్ అని తెలుసుకొని తర్వాత నువ్వు డిసైడ్ అవ్వాలి. సో ఈ అమ్మాయి చెప్పింది నిజమే. నేను అమ్మాయికి ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నా అండి. ఇప్పుడు వరకు సీజన్స్లో ఎక్కువ టాస్క్లు గెలిచిన వాళ్ళు ఏమన్నా ట్రోఫీ విన్ అయ్యారా? లేదు. కానీ పబ్లిక్ ఏం చూస్తారు? మ్యాక్సిమం క్యారెక్టర్ని. వీడి టాస్క్ గెలవడం కోసం చీటింగ్ చేస్తాడా, లేకపోతే టాస్క్నే వదిలేస్తాడా, న్యాయంగా ఆడతాడా లేదా అనేసి ఉంటారు. కానీ అమ్మ నువ్వేం చేస్తున్నావు? గెలవడం కోసం అన్ఫేర్గా కూడా ఉంటున్నావు. నువ్వు ఇదే మైండ్ సెట్తో ఉంటే మాత్రం నువ్వు లాస్ట్ వరకు ఉంటావు, కానీ ట్రోఫీ మాత్రం గెలవవు అబ్బా.